ఎమ్మెల్యేగా కూర్చోని ఇన్సల్టింగ్ us, no. మీరు మాకు గౌరవం ఏంటి ఇచ్చారు? మాకు మొత్తం నేను ఎమ్మెల్యేగా రివ్యూ చేస్తుంది. చూడొచ్చు ఇక కౌశిక్ రెడ్డి ఆ జడ్పీ సమావేశంలో ఎంతటి ఉద్రిక్తత వాతావరణం నెలకొని చూడొచ్చు. ఒకసారిగా డీఈఓని సస్పెండ్ చేయాలంటూ ఆయన తీసుకున్న నిరసనకు సంబంధించి పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుకొస్తుంది. ఇక ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీ సభ్యుల మీద కూడా ఆయన పరజాలం ఉపయోగించి కూడా మాట్లాడడం చూస్తున్నాం. ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున ఒక వాగ్వాదం మాటల దాటి మాత్రం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మరింత తాజా సమాచార ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ చంద్రశేఖర్, సో అసలు ఏం జరిగింది? ఎంఈఓలని డిఈఓ సస్పెండ్ చేయడం గల అసలు కారణం ఏంటి? కేవలం రివ్యూకి హాజరైనందుకు మాత్రమే సస్పెండ్ చేశారా? ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎటువంటి విషయాల్లో కౌశిక్ రెడ్డి రివ్యూ నిర్వహించారు? థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద చివరి జిల్లా పరిషత్ సమావేశము వాడివేడిగా కొనసాగింది. మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కన్మల్ల విజయ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. అలాగే 2 గంటల తర్వాత దాదాపు హైదరాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హాజరయ్యారు. చివరి రోజు కాబట్టి సభ్యులకి అందరికీ సన్మానము కార్యక్రమం ఉంటుంది, గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. చివరి సమావేశాలు హుందాగా నిర్వహించుకోవాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్య, వైద్యము, వ్యవసాయము ఈ 3 ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకోవడం జరిగింది. అంతకుముందే అధికారులు కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేక అంశాల మీద. అలాగే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తనదైన దూకుడు ప్రదర్శించారు. అంతకు ముందు 4 రోజుల క్రితమే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లతో ఒక రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. రివ్యూ సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులకి అలాగే ఉపాధ్యాయ బృందానికి మెమోలు జారీ చేశారు, తాకీదులు ఇచ్చారు అనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గ పరిధిలో విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన సమావేశానికి హాజరైన వాళ్ళ మీద మీరు ఎట్లా తాకీదులు ఇస్తారు, మెమోలు జారీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఓ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, అంటే సభకు ఎందుకు రాలేదు, హాజరు కాలేదు అని చెప్పేసి మండిపోవడం జరిగింది. అంతేకాకుండా గత కొంతకాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శాంక్షన్ చేయాలి, నిలుపుదల చేసినటువంటి అమౌంట్ ను శాంక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ సభ్యులకి కౌశిక్ రెడ్డికి మధ్య మాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దాంతో జిల్లా కలెక్టర్ సైతం అక్కడ హాజరయ్యారు, జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ని ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి, డిఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బైఠాయించడం జరిగింది. ఆమె కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరం నుంచి తన కార్యాలయంకి వెళ్లే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అడ్డుకున్నారు, బైఠాయించారు. అంటే సర్వసభ్య సమావేశము ఆటంకం కలిగించారు, సమావేశం సరిగా నిర్వహించకుండా అడ్డుకున్నారు అనేటువంటి నేపథ్యంలో గత రాత్రి జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాస్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ పోలీసులు కేసు నమోదు చేశారు. నూతనంగా అమల్లోకి వచ్చినటువంటి చట్టం ప్రకారం క్రైమ్ నెంబర్ 354 అండ్ 226 సంబంధించిన క్లాస్ 1 ప్రకారము కేసు నమోదు చేశారు. చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ సభ్యుల మధ్య జరిగినటువంటి వాగ్వాదము, ఆయన డిమాండ్స్ ఇవన్నీ కూడా చిలికి గాలివానగా మారి ఒక టెన్సివ్ సిచ్యువేషన్ కు దారితీసింది. దీనిలో ఆ తర్వాత సమావేశం ముగిసేటువంటి సమయానికి అంతా చల్లబడ్డది, కూల్ అయిపోయింది, అది వేరే విషయం. అయితే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఆయన వ్యవహార శైలి, దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి కౌశిక్ రెడ్డి నిన్న ఆ సమావేశం తదనంతరం తన పైన క్రిమినల్ కేసు వేసిన విషయంలో కూడా కొంత రియాక్ట్ అయ్యారు, మీడియాతో కూడా మాట్లాడారు. ఒకసారి మా విజువల్స్ ఏంటో చూద్దాం, ఆయన ఏం మాట్లాడారు విందాం ఒకసారి. తో పాటు అందరం కూడా బాయ్కాట్ చేసిపోతా ఉన్నాం. ఇవాళ మా ప్రధాన అంశం ఏంటంటే ఇవాళ డిఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఇవాళ నేను డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా హుజరాబాద్ నియోజకవర్గంలో నా పిల్లలు బాగా చదువుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో నా పిల్లలకి
ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో పేద పిల్లలకి అద్భుతమైన సౌకర్యం కల్పించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే అందులో ఒక్క మాట కూడా నేను రాజకీయం మాట్లాడలేదు. డిఓ గారు ఎంఈఓకి ఈ నోటీస్ పంపిస్తారు, ఏమని ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు ఎట్లా అటెండ్ అవుతారని నోటీస్ పంపిస్తారు, సమాధానం ఇవ్వని అని ఇచ్చి 2 రోజుల లోపల ఎంఈఓని డిమోట్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నాను. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నాకు నా నియోజకవర్గంలో నేను రివ్యూ పెట్టుకునే అధికారం నాకు లేదా? ఇలా ఇది చట్ట విరుద్ధం, ఆయన చేసిన పని చట్ట విరుద్ధం. ఖచ్చితంగా డిఈఓ గారిని సస్పెండ్ చేయాల్సిందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధం. ఇలా ఒక మీరే ఆలోచన చేయండి, ఒక ఎమ్మెల్యేగా నేను బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నేను రివ్యూ మీటింగ్ పెట్టుకోవద్దా? పిల్లలు బాగా ఉన్నాయా, ఫెసిలిటీస్ లేవని తెలుసుకోవద్దా? నేను ప్రభుత్వాన్ని కూడా అలా విమర్శించలేదు నా స్పీచ్లో. ఇది ఎందుకు ఇచ్చిండ్రు, ఈ నోటీస్ ఎందుకు ఇచ్చి వాళ్ళని డిమోట్ ఎందుకు చేసారు ఎంఈఓని? నేను ఖచ్చితంగా రేపన్నా ఎల్లుండన్న స్పీకర్ గారు టైం తీసుకుంటా. ఖచ్చితంగా డిఓ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఖచ్చితంగా స్పీకర్ గారిని కోరుతా. ఎందుకంటే ఎమ్మెల్యేగా నా హక్కులని ఆయన నన్ను అవమానపరిచారు కాబట్టి ఇవాళ నేను ఖచ్చితంగా నాకు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇస్తా. సస్పెండ్ అయ్యే వరకు నేను ఊకోను. వాళ్ళు కూడా సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా హైకోర్టులో కూడా డిఓ మీద పిటిషన్ వేస్తా. నిన్న నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా మంత్రి గారు పంచకుండా ఇబ్బంది పెడితే నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, నా లబ్ధిదారుల మీద, నా పేద ప్రజల మీద తీర్చుకోకండి అని చెప్పి నేను హైకోర్టు పోతే హైకోర్టు మొట్టకాయలు వేసి ఖచ్చితంగా జియోని ఫాలో కావాలని నిన్న హైకోర్టు కూడా జియో నుంచి ఇస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచిన. నేను ఒకటే చెప్తున్నా, ఈ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఈ సమావేశాలు ఎందుకు, దీన్ని పెట్టుడు ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు, మరి ఎంపీలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? అరే మీకు అర్థమైతలేదు. ఇలా ఒక మన యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి అవమానించినట్టు చెప్తాను. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇలా ఆ మీటింగ్లో నేను ఒక్కనే లేను. నేను నాతో పాటు జెడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరు కూడా ఉన్నారు. అంటే ఇంతమంది ప్రజాప్రతినిధులను ఇచ్చింది కదా, దేనికోసం అవమానిస్తున్నారు? దీనికి జవాబు చెప్పాలి ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా డిఈఓని సస్పెండ్ చేసే వరకు నేను ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆయన ఈ మధ్య కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీని కట్టబెట్టడం కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా చాలా యాక్టివ్గా ఆయన ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. గతంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ యాష్ తరలించేటువంటి లారీలో కూడా ఓవర్లోడ్ తరలిస్తున్నారు. దానికి పొన్నం ప్రభాకర్ పెద్ద మొత్తంలో కూడా ఆయన మూట కట్టుకుంటున్నారు. పెద్ద మొత్తంలో చెల్లింపులు కూడా ముడుతున్నాయంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. ఇక తాజాగా జడ్పీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ని అడ్డుకున్నారు ఆయన. దీంతో కలెక్టర్ యొక్క విధులకి ఆటంకం కలిగించారంటూ ఆయన పైన క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ జడ్పీ సమావేశంలో ధర్నాకు దిగారు ఆయన. అటుగా వెళ్తున్నటువంటి కలెక్టర్ని అడ్డుకున్నారు. దీంతో ఒకసారిగా అక్కడ వాతావరణం మొత్తం కూడా హీట్ ఎక్కింది. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీ సభ్యులు మొత్తం కూడా ప్లకార్డులతోని కలెక్టర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే 1-2 రోజుల ముందు పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి విషయాల మీద, వసతుల మీద ఆయన కొంత రివ్యూ చేసేందుకు ఎంఈఓలని, స్థానికంగా స్కూల్లో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్లకి ఒక రివ్యూ కోసం పిలుపునిచ్చారు. దీంతో 100 మంది హెడ్ మాస్టర్లు, 2-3 ఎంఈఓలు కూడా హాజరయ్యారు. అయితే అక్కడికి ఎవరికి సమాచారం ఇచ్చి రివ్యూ కనెక్ట్ చేశారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటూ కూడా డిఈఓ స్థాయి అధికారి ఆ ఎంఈఓలని కొంత విధుల్లోంచి తొలగించడం జరిగింది. సో